హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను వ్లాగ్స్ తెలుగు. సో ఇదైతే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. తిరుపతి వెళ్ళాం కదా, సో అక్కడైతే మేము శ్రీవారి పాదాలు అయితే వెళ్ళాము. తర్వాత వచ్చేసి పాప వినాశనం అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇదైతే అదే అనమాట, అక్కడికైతే వెళ్ళిపోయాము. సో పాప వినాశనం దగ్గర అయితే చాలా షాపింగ్ ఉందండి. లైక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, చైన్స్, బ్యాంగిల్స్, ఇంకా అన్ని యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి. రుద్రాక్షలు, ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదండి. మేమైతే ఇంతకుముందు వెళ్ళినప్పుడు అసలు ఇలా లేదు. మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము. ఇప్పుడైతే చాలా మారిపోయింది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఆ పాప వినాశనం, ఆ వాటర్ అక్కడికి వెళ్ళే వరకు చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇవేవో ఉన్నాయి అక్కడ, గుమ్మానికి కట్టుకునేవి అలా చాలా ఉన్నాయన్నమాట. దిష్టికి పెడతారు కదా, అన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇంకేం తీసుకోలేదన్నమాట, జస్ట్ అలా చూసేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే చూడండి, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంట. ఇది నిజమా ఫేకా ఇదంతా నాకు తెలియదు. మరి అక్కడ చెప్తే ఆ బాటిల్ వచ్చేసి 1500 చెప్పారనమాట. జస్ట్ అడిగామంతే, తీసుకోవడానికి ఏం కాదు. రియల్ ఫేక్ తెలియదు కదా. మీరు 199, 299, 499, 599 చెప్పి అన్ని ఫేక్ ఆయిల్ ఇస్తున్నారు. ఇక్కడ ఐ థింక్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా అంగోండి క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా అయితే కొంచెం అక్కడ దూరం వెళ్తే అంగోండి విగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. ఇంకా చేతులు కట్టుకునే బ్యాండ్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ, ఇంకా ఏమన్నా ఇంకా కీ చైన్స్, ఇంకా దేవుడు పటాలు చాలానే ఉన్నాయండి. ఇంకా అసలు ఏం అదే మనకి ఏం కావాలన్నా మనం అంటే పూజకి అవసరమైనవి ఇంకేమన్నా కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. మేము అన్నీ చూసేసి వెళ్ళిపోయాం అంతే, జస్ట్ ఏం తీసుకోలేదు. బ్యాంగిల్స్ ఇంకా అమ్మ ఏదో ఇక్కడ హెయిర్కి క్లిప్ ఉంటుంది కదా, అంటే లక్ష్మీదేవి వచ్చిందనమాట, గోల్డ్ కలర్ది. అదిగోండి అవి, ఇంకోండి ఇదైతే తీసుకుంది అమ్మ, ఒకటి తీసుకుంది. జానుకైతే బ్యాంగిల్స్ కొన్నాను, అది మేబీ ఇక్కడ లేదనుకుంటా వీడియో క్లిప్. చూసేయండి మీరైతే. ఇక్కడైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాక, పాప వినాశనం వాటర్ దగ్గరికి వెళ్ళాక జాను తడవాలా అని అడుగుతుందనమాట. తడవాలి అంటే మళ్ళీ మొత్తం ఇంకా తడిచిపోతారని చెప్పి జస్ట్ నీళ్ళు అయితే వేసుకోవాలి తల మీద అని చెప్తున్నాం ఇక్కడ. అదే అనమాట, కిందకి వెళ్ళి కొన్ని వాటర్ అయితే ఇంకా అలా వేసేసుకొని, అక్కడ ఏదో గుడి ఉందండి, గంగమ్మ తల్లి గుడి అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట దిగాల్సింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆడేసుకుంటాడు. వేసుకున్నావా? ఏంటయ్యి
ఏ శంకర్ ఎందుకు నీకు ఈ రుద్రాక్షలు నాకు చాలా డిఫరెంట్గా అనిపించినాయి అండి. దాని మీద అయితే డిజైన్స్ చెక్కారనమాట. ఇంకొండి అలా నాగుపాములు అలా అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే ఉన్నాయి. బట్ అవి కానీ అవన్నీ ఒరిజినల్వే. ఆకులు ఇవన్నీ ఒరిజినల్వే. అది అసలు ఎలా చెక్కారో ఏంటి అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అమ్మకి అయితే. అదే వీడియో తీస్తాను అనమాట. ఆ నార్మల్ అవి అయితే నార్మల్ అనమాట వెనకాలవి. ఇవే కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. తర్వాత అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము కారు దగ్గరికి. ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది. అదేదో ఉడతలా ఉంది కానీ పెద్దదిలా ఉంది ఏదో. మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. పిల్లలు అయితే కాసేపు దాన్ని చూసారనమాట. నెక్స్ట్ అయితే ఇంక చూపించలే కదండి. ఇదైతే ఆకాశగంగ అనమాట. ఇక్కడ ఉన్నాయండి, మామూలుగా లేదు. స్టెప్స్ అయితే ఫస్ట్ దిగాలి. ఆకాశగంగ అయితే ఎక్కడో డౌన్లో ఉందన్నమాట, లోయలో ఉన్నట్టు ఉంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఎవరో రాలేదన్నమాట. ఇంకా డ్రైవరే చెప్పారు చాలా స్టెప్స్ ఉంటాయి, నడవలేరని. ఇంకా పిల్లల్ని అమ్మని అయితే కార్లోనే ఉంచేసి మేమైతే వచ్చామన్నమాట. నేను మా హస్బెండ్ అయితే వచ్చాము. చాలా స్టెప్స్ ఉన్నాయండి. దిగేటప్పుడు అయితే బాగానే ఉంది, ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి నాకైతే. చాలా స్టెప్స్ అనమాట. ఆ స్టెప్స్ కూడా హైట్గా ఉన్నాయి చాలా. ఇంకైతే ఫస్ట్ కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట, లోయలోకి. ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా దారిలో కొన్ని ఆ రుద్రాక్షలు, ఇంకా చిన్న చిన్న టాయ్స్ ఇంకా అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చిన్న షాపింగ్ లాగా. ఆకాశగంగ అయితే అయిపోయింది, చూసేసామండి. నెక్స్ట్ అయితే లంచ్ టైం అయిందని చెప్పి ఇక్కడ అదే తిరుపతి టెంపుల్ దగ్గరే మనకి వెంగమాంబది ఉంటుంది కదండి, అన్నదానం అక్కడ అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కూడా జనం మామూలుగా లేరు, చాలా రష్గా ఉంది. ఇంకా అలా చాలాసేపు లైన్లో నుంచొని వెయిట్ చేసి అయితే ఇంకా వెళ్ళి తినేసి వచ్చామన్నమాట. దర్శనం కాదు, హోటల్ కాదే బాబు, ఇది అన్నప్రసాదం. వెంగమాంబ అన్నప్రసాదం. దర్శనం కూడా కానీ ఇంకా లంచ్ చేసేసి అయితే మేము కొంతసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇదైతే నెక్స్ట్ రోజు అనమాట. ముందు రోజు నైట్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ డే మేము ఏమంటే కిందకి దిగేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా రూమ్ అది వెకేట్ చేసేసి తిరుమల కొండ అయితే దిగేస్తున్నాము ఇప్పుడు. దానికంటే ముందు కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్ అది చేసేద్దామని చెప్పి డ్రైవర్ని అడిగితే ఆయనే ఈ హోటల్ బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ అయితే ఇంకోండి ఎంట్రన్స్లో మనం ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ ఇలా
ఇలాంటివి ఏమన్నా మనం కావాల్సితే తీసుకోవచ్చు. బాగున్నాయి, అమ్ముతున్నారు అక్కడ. ఈ రెస్టారెంట్ అయితే పేరు ఐడియా లేదు అండి, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. దా చూడు దాను దా కూర్చుని పేరేంటి మీరు? నిన్నే చేస్తున్నా. వచ్చింది పెద్ద. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? టిఫిన్ చేయడానికి వచ్చాం కదా. నువ్వేం తింటున్నావు? నువ్వేం ఆర్డర్ చెప్పుకున్నావు చెప్పు. 2 పూరీలు ఆర్డర్ చెప్పుకున్నావా? అబ్బా నీ గుండె చూడు ఎంత బాగుందో చూడు. రైట్ చెంపకూడదమ్మా. మేమైతే ఇప్పుడు కొండ కిందకి వెళ్ళిపోతున్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి వెళ్ళిపోతాం కదా. గత్త చక్రా టిష్యూలు తీసే. ఇదో చింతగడికి తిను తిను తిను. ఆ పూరి ఎమ్మి పూరి వద్దులే. ఉప్మా సరే, ఉప్మా చెప్తావా? ఇక్కడ ఇంకా కొండ కిందకి అయితే వెళ్ళిపోతున్నామండి. కింద కూడా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము, చూడండి మీరే. కొండ లోయల నుంచి అలిపిరి వస్తున్నారు. అదే ఆ మెట్ల దారి అంటే తిరుపతి వెళ్ళిపోయాక అయితే ఇక్కడ ఇస్కాన్ మందిర్ ఉందండి, ఇస్కాన్ టెంపుల్. ఇది బాగుంటుంది అన్నారు, సో ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇస్కాన్ అయిపోయాక అయితే నెక్స్ట్ కపిల తీర్థం తీసుకెళ్లారు. ఇది కూడా అమ్మ పిల్లలు రాలేదన్నమాట, నడవలేమన్నారు. ఇంకా మేమే వెళ్ళామన్నమాట. అమ్మో చాలా పెద్దది ఉంది ఇదైతే. లోపల టెంపుల్ ఇదంతా చాలా దూరమే ఉంది నడవడానికి. సో బట్ ఇంక మళ్ళీ రాము కదా ఇప్పుడప్పుడే అని చెప్పి మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇదేనండి కపిల తీర్థం అయితే. ఇంకోండి ఇక్కడ అక్కడ కొండల్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ నుంచి ఆ కోనేరు ఫామ్ అయిందనమాట. సో అదే కపిల తీర్థం అంటే అదే అనమాట.
కపిల తీర్థం అయ్యాక నెక్స్ట్ అయితే ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా రష్గానే ఉంది. ఇంకా బాగుందన్నమాట టెంపుల్, ఇది కూడా చాలా బాగుంది. ఇంక నెక్స్ట్ అయితే ఇంక రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాం, రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట మళ్ళీ. ఇంకా అలా అయిందండి మా తిరుపతి ట్రిప్ అయితే అలా అయింది. ఇంకా మేమైతే ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఉంది, సో అదైతే ఎక్కేసామన్నమాట. ఇంకా ఇంతటితో వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇంకా తిరుపతి వ్లాగ్ అయితే ఇంతే. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ అండి. బాయ్ అండి.